హాయ్ అండి, నేను మీ లక్ష్మి, సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు క్యారెట్, డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్తో బాదం మిల్క్ చేయబోతున్నామండి. క్యారెట్ని ఫీల్ తీసి ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన క్యారెట్ని కుక్కర్లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక విజిల్ వేయించాలండి. క్యారెట్ని ఇలా ఉడికించుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. బాదంని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందామండి. పొడి చేసిన బాదంని ఒక బౌల్లోకి తీసుకుందామండి. మిక్సీ జార్లో ఉడికించిన క్యారెట్ని వేసుకుందామండి. ఈ క్యారెట్ని పేస్ట్ చేసుకోవాలండి. కాచి చల్లార్చిన మిల్క్లో బాదం పౌడర్, కట్ చేసిన బాదం ముక్కలు, కట్ చేసిన జీడిపప్పు ముక్కలు, కట్ చేసిన పిస్తా కూడా వేసి ఇందులో ఉడికించి పేస్ట్ చేసిన క్యారెట్ పేస్ట్ని వేయాలి. ఇదంతా షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ ప్లేస్లో ఖర్జూరం కూడా వేసుకోవచ్చు కావాలంటే. పైన బాదం పలుకులు వేసుకోవాలి. ఈ ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. క్యారెట్ బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.